కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, దెబ్బ తగిలినప్పుడే లేచి నిలబడాలి. భయానక పరిస్థితిలో ఉన్నప్పుడే ధైర్యంగా నిలబడాలి. లేకపోతే జీవితంలో బ్రతకలేం. నేను నీకెప్పుడు ఒకటే చెప్తున్నా, నేనున్నా లేకపోయినా నువ్వు ధైర్యంగా నిలబడగలగాలి. ముందది నేర్చుకో. నువ్వెక్కడికి వెళ్తావు? నువ్వు నాతోనే ఉంటావు. ఉంటాను, కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. ఒకవేళ నేను నీతో లేకపోయినా అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడక పూరి. ధైర్యంగా నిలబడాలి. నిన్ను నువ్వు కాపాడుకునేట్టు నువ్వు ఉండాలి. దేవుడు చేతులిచ్చింది వేలగా మొహం మూసుకుని ఏడవడానికి కాదు, అవసరమైతే తిరగబడ్డానికి, తిరిగి కొట్టడానికి. ఆడదాన్ని నేనేం చేయగలను ఇప్పుడు అనుకోద్దు పూరి. అవసరం ఎంత బలహీనులైనా బలవంతం చేస్తుంది. అది గుర్తుపెట్టుకో. నిన్ను నువ్వు కాపాడుకోవాలి. నువ్వు నిలబడాలి, బ్రతకాలి అనుకుంటే నువ్వు పోరాడతావు, నిలబడతావు. చూడు, నిన్ను రక్షించుకోవడానికి నీకు కావలసినవన్నీ ఇదిగో 7 ఉన్నాయి. ఇందులో పెప్పర్ స్ప్రే ఉంది, కారపొడి ఉన్నదే, ఇదిగో కత్తి కూడా ఉంది. అన్నిటికీ మించి నీ గుండెలో ధైర్యం ఉండాలి. అవసరమైతే నీ ఆత్మరక్షణ కోసం ఎదుటోడిని చంపేయి. అంతే తప్ప ఎదుటోడి చేతిలో బలైపోవద్దు. అది గుర్తుపెట్టుకో. నువ్వు అనుకుంటూ ఉండొచ్చా, నేను నీకు ధైర్యం చెప్పడం కోసం ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాననే. కాదు పూరి, ముందు నీ మీద నువ్వు నమ్మకం ఉంచు. ఏమీ చేయలేను, నేను బలహీనురాలనే అన్న ఆలోచన ఫస్ట్ మానేయి. ఇప్పుడు జరిగిన ఒక సంఘటన వల్ల చదువు మానేయాలనుకుంటే ఇంకా నీ ఆశకి ఆశయానికి అర్థమేముంది? చూడు, ఇప్పుడు నీకు జరిగిన సంఘటనని ఎప్పుడు మనసులో ఉంచుకో. చెడుని ఎప్పుడు మర్చిపోవద్దు. ఎందుకంటే ఆ చెడు ఇప్పుడు మనల్ని జాగ్రత్తగా ఉండేటట్టు చేస్తుంది. నువ్వు అనుకుంటున్నట్టు చదువు గొప్పదాని అవడం కేవలం నీకోసం మాత్రమే కాదు. నీలాగా భయపడే ఎంతోమంది ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళందరినీ కాపాడుకోవడానికి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చే మనిషి కావాలి. నువ్వు గొప్పదానివైతే చట్టం నీ చేతుల్లో ఉంటుంది. దాన్ని మీలాంటి వాళ్ళని కాపాడుకోవడం కోసం ఎలా ఉపయోగించాలో అప్పుడు నువ్వు ఆలోచన చెయ్యొచ్చు. ముందు ముందు నువ్వు చెయ్యాల్సిన చాలా ఉన్నాయి. అవన్నీ ఇడిచిపెట్టి ఎవరో 4 రెదల గురించి భయపడి అవి మానేస్తానంటే ఎట్టా చెప్పు? నిలబడు. నీకు నువ్వే దిక్కనుకో. ఎలా బ్రతుకుతావో, ఎలా పోరాడతావో నీ ఇష్టం. అర్థమైందా? ఇందులో దిశ యాప్ ఉంది. నీకు ఏ ప్రమాదం వచ్చినా వెంటనే పోలీసులకి, నా నెంబర్కి అలర్ట్ కాల్ పెట్టుకో. ధైర్యంగా ఉండు. ఏం కాదు పూరి, నువ్వు ధైర్యంగా బలంగా నిలబడతావని నేను నమ్ముతున్నా. నా నమ్మకాన్ని గుడ్డి నమ్మకం చేసేయకు. అక్క, డాక్టర్ని కలిసారా? ఏం చెప్పారు డాక్టర్? అక్క, ఎందుకు ఏడుస్తున్నా? ఏమైంది? ఏమైంది బావా? ఎందుకు ఏడుస్తుంది అక్క? డాక్టర్ ఏమన్నారు? అది బాధ ఏడవట్లేదమ్మా, సంతోషంతో ఏడుస్తుంది. మాట రాక ఏడుస్తుంది. మేమిద్దరం తల్లిదండ్రులు కాబోతున్నాం. నిజంగానా?
నిజమా అక్క? ఇంత సంతోషకరమైన మాట నీ నోటి వెంట వింటే బాగుంటుంది. నువ్వొచ్చి ఏడుస్తున్నావేంటి? సంతోషంగా ఉండాలక్క. అయినా ఈ విషయం అత్తకి మా అమ్మకి తెలిస్తే ఎంత సంతోషిస్తారో తెలుసా? ఈ ఇంట్లో మళ్ళీ 30 ఏళ్ల తర్వాత ఒక పసిబిడ్డ పుట్టబోతోందంటే వాళ్ళకెంత సంతోషంగా ఉంటుందో తెలుసా? పదండి, ముందెళ్ళి చెప్పొద్దాం. పదండి. వద్దమ్మా, ముందు విషయం చెప్పాల్సిన వాళ్ళకి కాదు, నీకే. అదేంటి బావా అలా అంటావ్? అవును గీత, డాక్టర్ గారు నిన్నెల తప్పానని చెప్పగానే మా ఇద్దరి మనసులో మొదట ఈ విషయాన్ని పంచుకోవాలనిపించింది నీతోనే. ఎందుకో తెలుసా? నువ్వు వచ్చే ముందు వరకు నేను ఈ ఇంట్లో ఏ పరిస్థితుల్లో బతికాను నాకే తెలుసు. నువ్వు వచ్చాకే కాస్తో కూస్తో ధైర్యం, సంతోషం, అన్నిటికంటే ముఖ్యంగా పెళ్ళప్పుడు ఇస్తానన్న డబ్బులు ఇవ్వలేదని మా ఇద్దరికి తెగదింపులు చేయాలనుకున్న క్షణంలో నువ్వు ఆ డబ్బులిచ్చి ఆదుకున్నావు. లేకపోతే మేమెప్పుడో దూరం అయిపోయి ఉండేవాళ్ళం. చివరికి ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాలన్నా నువ్వే డబ్బులిచ్చి పంపించావు. ఏంటక్కా నువ్వు పరాయిదానిలాగా మాట్లాడతావు? డబ్బు ఒక విషయమా? అయినా ఆ డబ్బు అవి నావి కాదు, అన్నీ ఇంట్లో డబ్బులే. లేదమ్మా, ఇంట్లో మనుషులే మా వాళ్ళు కాదు. కన్న తల్లే కూతుర్లా చూసుకోవాల్సిన కోడల్ని ఎలా చూస్తుందో నీకు తెలుసు. కట్టుకున్న దానికి ఇంట్లో గౌరవ మర్యాద లేకపోయినా పర్వాలేదు, కనీసం దానికి ఒంట్లో బాగోలేకపోతే కట్టుకున్న మొగుడిగా డబ్బు కోసం చేయి చాచి బతిమాలుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది పుట్టి అమ్మా నాన్న లేకుండా అనాథయింది. నేనుండి అనాథగా బతుకుతున్నాను. దీన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఎప్పుడు దీన్ని బాధ పెట్టకూడదు అనుకున్నాను. కానీ ఈ ఇంటి కోడలు చేసి ప్రతిరోజు బాధ పెడుతున్నాను. స్థితిలో లేకుండా చేసేసింది మా అమ్మ. అందరితో చెప్పి ఆనందంగా పంచుకోవాల్సిన విషయాన్ని చెబితే ఇది కూడా పెద్ద విషయమా? ఇది కడుపుతో ఉంటే ఇంటిడి చాకరీ ఎవరు చేస్తారని మాట్లాడతారేమోనని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయమ్మా. బావా ప్లీజ్ ఇట్టంతా మాట్లాడకండి. వాళ్ళేం అట్లా మాట్లాడరు. బిడ్డ అందరి ఆలోచనల్ని మార్చేస్తుంది. మీరు రండి చెప్తాను. దా అక్క, ముందు దేవుడి దగ్గర దండం పెట్టుకుందాం రండి. స్వామి, థ్యాంక్ యూ సో మచ్. నీ హుండీలో డబ్బులు నేను తీసినప్పుడు ఇది మంచి అయితే అంతా మంచే జరిగేటట్టు చూడు, తప్పుంటే నన్ను క్షమించు అని చెప్పాను. కానీ అంతా మంచే జరిగేటట్టు చేస్తున్నావు. మా జీవితాలు ఇలాగే మంచిగా ఇక నుంచి అంతా మంచే జరిగేటట్టు చూడు స్వామి. மருதமலை மாமணியே முருகையா, தேவரின் குலம் காக்கும் வேலையா ஈயா. மருதமலை హలో గీత, ఎన్నమా పన్రే? పాటీ, అప్పా అమ్మ ఫోన్ రీచ్ అవ్వట్లేదు. ఎక్కడున్నారు? వాళ్ళు నాయుడుపేట దగ్గర ఒక గ్రామంలో పెళ్ళుందని వెళ్లారమ్మా. అక్కడ సిగ్నల్స్ సరిగా ఉండట్లేదంట. నాక్కూడా దొరకటం లేదు. రేపొస్తారంటమ్మా. అవునా? ఎన్నిసార్లు ఫోన్ ట్రై చేసినా వాళ్ళ ఫోన్ దొరకట్లేదు. అందుకే నీకు ఫోన్ చేశా. అప్పుడియా? ఎన్నమ్మా విషయం?